కానీ హైదరాబాద్లో ఒక్క సీటు రాలేదనే కోపంతో హైదరాబాద్ ప్రజల మీద పగబట్టి వాతావరణాన్ని చెడగొట్టైనా సరే మరి ఇక్కడ ఉండే నాయకులను ఇక్కడ ఉండే మా సోదరులను రెచ్చగొట్టి అవసరమైతే శాంతి భద్రతల సమస్య సృష్టించైనా సరే ఈసారి గూండాగర్దీతోని చిల్లర రాజకీయంతోని గెలవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. నిజంగానే నిన్న మొన్న ఎవరు అంటే నేను నమ్మలేదు. హైదరాబాద్ లో పిచ్చి కుక్కలు పెరిగిపోయినాయి, కానీ ముఖ్యంగా మల్కాజ్గిరిలో పిచ్చి కుక్కలు బాగా పెరిగినట్టున్నాయి. లేకపోతే ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నాడు గంటసేపు వచ్చి మల్కాజ్గిరి చివరస్తాల గుండగాలను వేసుకొచ్చి గంటసేపు ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేస్తూ నేను ఇక్కడికి వచ్చినా నువ్వు రా అని చెప్పి బస్తీ మీద సవాల్ అని చెప్పి చిల్లర రాజకీయం చేస్తుంటే ఏం చేస్తున్నది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతున్నా. మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసుడు కాదు, మా నాయకులను హౌస్ అరెస్ట్ చేసుడు కాదు, ఏం చేస్తున్నారు మీరు ఈ గుండాగాళ్లకు నియంత్రించేందుకని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఒకటే మాట నేను అనేది, అసలు ఏమి అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మల్కాజ్గిరిలో? ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు, గౌరవ కార్పొరేటర్లు ఉన్నారు, సబితా అనిల్ కిషోర్ గాని మా సోదరి విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి గాని మా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏ ప్రోగ్రాంకు పోయినారు? దేవుడికి గుళ్లకు చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి పోతే అది కూడా కావాల్చుకొని మీ అడ్డాల పెట్టుకొని ఆడ పిరికి పందలైన మీ అనుచరులను పెట్టి గూండగాలను పెట్టి మా వాళ్ళ మీద దాడి చేయించి ఏం చేయదలుచుకున్నారని నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఈ చిల్లర గుండాగాలను. ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికారం ఎవడి అబ్బసొత్తు కాదు, అధికారం ఎవడికి శాశ్వతం కాదు. మళ్ళా మా టైం వస్తుంది. ఇవాళ కట్టు బానిసల్లాగా పనిచేస్తున్న అధికారులు ఎవరైతున్నారో నేను వాళ్ళకి చెప్తున్నా, ఇలా రాసి పెట్టుకోండి. రేపు మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసి పెట్టుకుంటున్నాం, చేసి చూపెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు కట్టు బానిసల్లాగా పనిచేసి ఇవాళ మా రాము యాదవ్ మీద ఒకటి కాదు రెండు కాదు 7 ఎఫ్ఐఆర్లు చేసిండ్రు. జగదీష్ గౌడ్ మీద చేసిండ్రు, చిన్న యాదవ్ మీద చేసిండ్రు, మా సబితమ్మ మీద మా కార్పొరేటర్ గారి మీద దాడి చేసి ఇవాళ వారిని కూడా గాయపరిచింది. ఇదేనా రాజకీయం? ఇదేనా హైదరాబాద్ ప్రజలు కోరుకున్నది మీ నుంచి? మీకు దమ్ముంటే చేతనైతే మాకంటే ఎక్కువ అభివృద్ధి చేయండి, హైదరాబాద్ లో చేసి చూపెట్టి ప్రజల మనసు గెలవండి. అంతేగాని గూండగాల లెక్క మల్కాజ్గిరి చివరస్తాలో కూర్చుంటాం, వచ్చినాం ఇక రా నువ్వు కూడా అని బస్తీ మీద సవాలని చిల్లర రాజకీయం చేస్తే హైదరాబాద్ ప్రజలు ఎన్నటికీ కూడా హర్షించరు. అందులో ముఖ్యంగా మల్కాజ్గిరి చాలా మంది విద్యాధికులు, విద్యావంతులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాల కోసం, మిలిటరీలో పనిచేయడం కోసం, ఇంకా వేరే మరి పరిశ్రమల్లో పనిచేయడం కోసం ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలో ఈ చిల్లర రాజకీయం, గుండాగర్దీని ఎవరు కూడా సహించరు. అసలు ఎక్కడ ఉన్నది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు? ఇక్కడ ఉండే ఒక ఎక్స్ఎమ్మెల్యే డైరెక్ట్ గా పోయి సిద్దిపేటలో మా మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఉండే బోర్డులు ధ్వంసం చేసి హరీష్ రావును పెట్రోల్ పోసి తగలబెడతా అని చెప్పి బహిరంగంగా కెమెరాల ముందు మాట్లాడితే కేసులు పెట్టలేని సన్నాసులు, పిరికి పందలు ఈ రాష్ట్ర పోలీసులు. మీరు ఏమో అనుకుంటున్నారు గాని పక్కాగా నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇవాళ శశిధర్ గౌడ్ అనే ఒక పిల్లగాడు రీట్వీట్ కొడితే ఆయన మీద కేసు పెట్టినరు, కానీ పెట్రోల్ పోసి తగలబెడతా అని కాంగ్రెస్ చిల్లర నాయకుడు మాట్లాడితే వాని మీద కేసు ఉండదు. ఇదేనా నీ పోలీసింగ్? ఇదేనా పోలీసులు నడవాల్సిన పద్ధతి? అధికార పార్టీకి తొత్తులుగా, కట్టు బానిసలుగా ఇదేనా పనిచేసే పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏకపక్షంగా పనిచేస్తున్నారో ఒక్కొక్కరిని ఏం చేస్తామో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేసి చూపెడతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్క రాష్ట్రంలో ఒక ఐపీఎస్ అధికారి మరి చివరికి ఆ రాజీనామా చేసిపోయే పరిస్థితి వచ్చింది ఇట్లాగే వ్యవహారం చేస్తే. ఇవాళ మా సోదరులు, మా సోదరిమణులకు మొత్తం పార్టీ అండగా ఉన్నదని చెప్పేందుకే నేను కూడా ఇక్కడికి వచ్చిన. ఏ ఒక్కరి మీద ఒక చేయి పడ్డా, ఏ ఒక్కరి మీద దాడి జరిగినా మొత్తం రాష్ట్ర పార్టీ మొత్తం వస్తుంది. అందరం ఎమ్మెల్యేల మేము కూడా వదిలిపెట్టాం. ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఈ రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న వ్యక్తే బాధ్యత వహించాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ చిల్లర రాజకీయాలు చేసుడు కాదు, దమ్ముంటే మల్కాజ్గిరిలో పనిచేసి ఎలక్షన్లు వస్తాయి, వచ్చి చెప్పు ప్రజలకు ఏం చేసినామో చెప్పు, మేం చెప్తాం.
10 ఏళ్లలో మేమేం చేసినాం, మీరేం చేసినరో దమ్ముంటే చెప్పండి. అంతేగాని ఈ చిల్లర రాజకీయంతో భయపెడతాం, బెదిరిస్తాం, గుండాగర్దితోనే నడిపిస్తాం అని ఎవడు అనుకున్నా, ఎవడైనా సరే, రేవంత్ రెడ్డి అయినా మన తొత్తులైనా సరే తప్పకుండా చెప్తా ఉన్నాం, దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తారు. ఇలా మా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ మంచిగా పనిచేస్తుంటే మీకు కళ్ళు మండుతున్నాయి, ఓర్వలేనితనం. ఆయన ఎంబడ కార్పొరేటర్లు ఇవాళ విస్తృతంగా తిరుగుతుంటే మీకు అర్థమైతలేదు. మీ ఎంబడ రాలేదు కాంగ్రెస్ పార్టీలకు అని చెప్పి ఈ రకంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ మొత్తంగా పార్టీగా కంప్లైంట్ చేస్తేనేమో ఎఫ్ఐఆర్ ఉండదు, కానీ ఎవరి మీదనైతే దాడి జరుగుతుందో మళ్ళీ వాళ్ళ మీదనే ఉల్టా కేసులు బనాయిస్తారు. ఇంతకంటే చిల్లర పోలీసింగ్ భారతదేశంలో ఎక్కడ లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మేము తప్పకుండా డీజీపీని కలుస్తాం, శాసనసభలో కూడా కడిగి పారేస్తాం. దాంతో పాటు తప్పకుండా ఏ వేదికలో మరి అధికారుల దురాగతాలను ఎండగట్టాలో అక్కడ ఎండగడతాం. మర్చిపోవద్దు, పోలీసులు కూడా ఇవాళ రీట్వీట్ల కేసులు పెడుతుండ్రు, ఇవాళ దాడి ఎవరి మీద జరిగిందో వాళ్ళ మీదనే కేసులు పెడుతుండ్రు. రేపు ఇదే గతి మీకు కూడా తప్పదు. కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ కార్యకర్తలారా యాది పెట్టుకోండి. తర్వాత బాధపడి లాభం లేదు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి కోరుతూ మరి మా నాయకులందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, మల్కాజ్గిరిలో మన పని మనం చేసుకుంటూ పోదాం. పిచ్చి కుక్కలు కొన్ని మరుగుతూనే ఉంటాయి, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాటిని పేరు పెట్టి పిలవాల్సిన అవసరం కూడా లేదు. పిచ్చి కుక్కలు గాడిదలు తిరుగుతూనే ఉంటాయి రోడ్ల మీద, పని లేక పొద్దుపోక. వాళ్ళని పట్టించుకునే కర్మ గాని, వాళ్ళని కనీసంగా గుర్తించాల్సిన కర్మ గాని మనకు లేదు. ప్రజలు ఎన్నుకున్న 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే మీతోనున్నాడు. అట్లే